ప్రత్యేకంగా పస్కా పండుగ ఆచరించేటువంటి రోజు. పోయిన వారం చెప్పుకున్నాం మనం. పస్కా పండుగ శనివారం నాడు అంటే రాత్రి ప్రారంభమై ఈరోజు సాయంకాలం 6 గంటల వరకు ఈ పస్కా పండుగ లేకపోతే పస్కా రోజు కొనసాగుతుందండి, దేవుని వాక్యం చెప్పినట్లుగా. కాబట్టి దాని గురించి కొన్ని సంగతులు ఈరోజు మనం ఆలోచన చేసి ప్రభు నామాన్ని మహిమపరచుదాం. అందరూ కూడా శ్రద్ధా భక్తులతో దేవుని వాక్యాన్ని వినడానికి ప్రయత్నం చేయాలని ప్రేమతో మిమ్మలను కోరుతూ ఉన్నాను. ఎందుకంటే మనం ఒక అంశం మీద ఆలోచన చేస్తున్నప్పుడు మనకి ఏదనిపిస్తే అది ఆలోచన చేయడం కాదు, దేవుని చిత్తం మన పట్ల ఏమై ఉందో అది ఆలోచన చేయగలగాలి. కాబట్టి అందుకొరకు మనం ఆలోచన చేయడానికి ఈరోజు ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు పోయిన వారం ఒక్కసారి అలాగూ టచ్ చేసుకున్నాం, మళ్ళీ ఒక్కసారి వెళదామండి. నిర్గమకాండము 12వ అధ్యాయం మొదటి నుండి చదువు. నిర్గమకాండము 12వ అధ్యాయము మొదటి నుండి చదువుదాం. మోషే అహరోనులు ఐగుప్తు దేశంలో ఉండగా యెహోవా వారితో ఇలాగు సెలవిచ్చెను, నెలలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. మీరు ఇశ్రాయేలీల సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను, అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్లనైనను తీసుకొనవలెను. ఆ పిల్లలను తినుటకు ఒక కుటుంబమునకు చాలకపోయిన ఎడల వాడును వాని పొరుగువాడును తమ లెక్క చొప్పున దాన్ని తీసుకొనవలెను. ఆ గొర్రెపిల్ల భుజించుటకు ప్రతి వాని భోజనము పరిమితిని బట్టి వారిని లెక్కింపవలెను. నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొనవలెను. గొర్రెలలో నుండి అయినను మేకలలో నుండి అయినను దానిని తీసుకొనవచ్చును. ఈ నెల 14వ దినము వరకు దాన్ని మీరు ఉంచుకొనవలెను. తరువాత ఇశ్రాయేలు సమాజపు వారందరూ తమ తమ కోటములలో సాయంకాలమందు దాన్ని చంపి దాని రక్తము కొంచెము తీసి తాము దాని తిను ఎండ్ల ద్వారబంధపు 2 నిలువు కమ్ముల మీదను పైకమ్మి మీదను చల్లి ఆ రాత్రియే వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలను. చేదు కూరలతో దాన్ని తినవలను. దాని తలను దాని కాళ్లను దాని ఆంత్రములను అగ్నితో కాల్చి దాన్ని తినవలను. దానితో ఉడికి ఉడకనిదైనను నీళ్లతో వండబడినదైనను తిననేకూడదు. ఉదయకాలము వరకు దానిలోనిదేదియూ మిగిలింపకూడదు. ఉదయకాలము వరకు దానిలో మిగిలి ఉన్నది అగ్నితో కాల్చివేయవలెను. మీరు దాన్ని తినవలసిన విధమేదనగా మీ నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుగుకొని మీ కర్రలు చేతపట్టుకొని త్వరపడుచు దాన్ని తినవలెను. అది యెహోవాకు పస్కా బలి.
ఏంటి చెప్పండి? అది యెహోవాకు పస్కా బలి. మరి ఇప్పుడు పస్కా బలి అనేటువంటిది, పస్కా బలి అనేటువంటి ఈ మాట ఎంత ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. క్షమించాలి, ఎందుకంటే లైవ్ ప్రోగ్రామ్స్ మనం ఇవి చేసేటప్పుడు కొంచెం కనెక్షన్ అది కొద్దిగా తేడాగా ఉంటాయి కాబట్టి దానివల్ల అవ్వట్లేదు. రైట్. ఇక్కడ మీరు చూడండి, ఒక చిన్న హీబ్రూ నెల మీకు నేను చూపిస్తున్నాను. మొదటిది నిస్సాన్ అనేటువంటి నెల. హీబ్రూ నెలలలో మొదటి నెల నిస్సాన్ లేదా అబీబ్ అని కూడా అంటారు. రెండవది అయ్యార్, జీవ్ అని కూడా అంటారు. మూడవది సివాన్, నాలుగవది తమ్మూజ్, ఆరవది ఏబ్, ఏడవది ఎలూల్, ఎనిమిదవది తిస్రీ, తొమ్మిదవది హెష్వాన్, పదవది చిస్లెవ్, 11వది టిబెత్, 12వది షెబాత్, 13వది ఆధార్, 14వది విదాడ్. ఇవి ఒక్కొక్కటి ఏ మాసాల్లో వస్తుందో చెప్పాడు చూడండి. నిస్సాన్ అనేటువంటి నెల ఏప్రిల్ మే నెలల్లో వస్తుందటండి. అలాగే అయ్యార్ అనేటువంటి నెల మే జూన్ మధ్యలో వస్తుంది. అలాగే సివాన్ అనేటువంటిది జూన్ మే. అలాగా దీనికి ప్రారంభం ఏంటి అని అంటే మనం అర్థం చేసుకోవాల్సింది, ఈ లెక్కలు ఎలా కట్టారు. మరి ఇప్పుడు మనం జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే నెలలు అనేటువంటివి మనకు ఉన్నాయి కదా. మరి యూదుల క్యాలెండర్ని మనం ఎందుకు అనుసరించాలని అంటే, ఎందుకు యూదుల క్యాలెండర్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందనంటే, దేవుడు కాలాలను తెలుసుకోవడానికి దేని నియమించాడండి? అందరూ చెప్పాలి. కాలాలను, సమయాలను తెలియచేయడానికి దేవుడు దేని నియమించాడండి? ఎస్, సూర్య చంద్ర నక్షత్రాదులను, కాలములను, సమయములను తెలుపుటకు దేవుడు నిర్ణయించారు. ఇప్పుడు ఆ కాల గమనాన్ని తెలియచేయడానికి అవే ప్రధానమైనటువంటివి. ఇప్పుడు ఈ యూదుల దేవుని వాక్యం చెప్పినట్లుగానే యూదులైనటువంటి వారు వసంతకాలం వచ్చినప్పుడు, అంటే ఇప్పుడు ఇది వసంతకాలం అంటారండి దీన్ని, అంటే చెట్లు చిగిర్చేటువంటి కాలం. ఈ వసంతకాలము అంటే ఏ కాలాలైతే ఉన్నాయో ఆయా కాలాలను దేనితో లెక్కలో చూస్తారని అంటే, సూర్యాస్తమయము, సూర్యోదయము అది ఒక రోజు. అలాగే మరలా చంద్రోదయము, చంద్రాస్తమయం అంటే చంద్రుని యొక్క ప్రారంభం ఏదైతే ఉంటుందో, చంద్రోదయం ఏదైతే ఉంటుందో అది నెలకు మొదటి రోజు వాస్తవానికి. ఈ లెక్కలను బట్టి క్రమపరుచుకుంటూ వచ్చారు. అందుకనే నిర్గమాకాండంలో ఏమన్నాడు? నెలలలో ఇది మీకు మొదటి నెల, అంటే నెలలలో మీకు ఇది మొదటి నెల. అంటే ఏప్రిల్ మాసంలో వసంతకాలంలో వచ్చేటువంటి నెల ఏదైతే ఉందో అది మీకు మొదటి నెల. దాన్ని ఏమన్నారంటే ఆధార్ అన్నారు, లేదా నిస్సాన్ అని కూడా అన్నారు. అయితే ఈ నిస్సాన్ అనేటువంటి మొదటి నెలలో 10వ రోజు వరకు, 10వ రోజున ఈ నెల దశమి నాడు అన్నాడు చూడండి. దశమి అంటే ఏంటంటే 10వ రోజు అని అర్థం. చూడండి 3వ వచనంలో, మీరు ఇశ్రాయేలీల సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు. దశమి అనే మాటకు అర్థం ఏంటంటే, దశ అంటే 10 రోజుల నాడు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క గొర్రె పిల్లను కానీ మేక పిల్లను కానీ తీసుకోవాలి. నిర్దోషమైనది తీసుకోవాలి. దానికి మచ్చ, డాగు, కళంకము ఏది ఉండడానికి వీలు లేదు. ఎందుకంటే అది మీ అందరి కొరకు ప్రాయశ్చిత్తార్థమైనటువంటి పస్కా బలి పశువు అది. కాబట్టి మీరు ఎన్నో రోజు తీసుకోవాలి దాన్ని?
ఈ నిస్సాన్ అనేటువంటి నెలలో 10వ రోజు తీసుకోవాలి. నిస్సాన్ అనేటువంటి నెలలో 10వ రోజు తీసుకున్న తర్వాత ఆ 10వ రోజు తీసుకుని దాన్ని ఎన్ని రోజు మరలా 10వ రోజు నుంచి 4 రోజులు ఉంచుకోవాలటండి. అదిగో చూడండి అక్కడ ఏమని రాశాడు, ఈ నెల 14వ దినము వరకు దాన్ని మీ దగ్గర ఉంచుకోవాలి. 6వ వచనం, నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకోవాలను, గొర్రెల నుండి కానీ మేకల్లో నుండి కానీ దాన్ని తీసుకోవచ్చును. 7వ వచనంలో ఈ నెల 14వ దినము వరకు మీరు దానిని ఉంచుకోవాలి. 14వ రోజు వరకు దాన్ని ఉంచుకుని దాన్ని ఏం చేయాలి, అప్పుడు ఆ సాయంకాల కూటమందు దానిని మీరు వధించాలి అని అన్నాడండి. ఏ రోజు వధించాలట దానిని? సాయంకాల కూటమందు దానిని మనం వధించాలి. అంటే ఇప్పుడు మనకు అర్థం కావాల్సిన విషయం ఒకటి ఉందండి ఇక్కడ. స్క్రీన్ షాట్. ఎస్, అది చూడండి అక్కడ. ఇప్పుడు ఏప్రిల్ నెల 29వ తారీఖు ఆధార్ అనేటువంటి మొదటి తారీఖు అండి. ఇంకా మీకు క్లియర్గా క్షమించాలి, ఏప్రిల్ నెల 1వ తారీఖు శుక్రవారం వచ్చిందండి. మీ క్యాలెండర్లో చూసుకోవచ్చు. ఇప్పుడు ఆధార్ అనేటువంటి ఈ నెల 1వ తారీఖు వచ్చింది. ఆధార్ బైట్ అనేటువంటిది, అంటే ఆధార్లో 2 ఉన్నాయి, ఆధార్ బైట్, ఆధార్ అనేటువంటి 2 నెలలు. రైట్. ఇప్పుడు నిస్సాన్ అనేటువంటి నెల ఏప్రిల్ 2వ తారీఖున ప్రారంభమవుతుందండి. ఇదిగో మీరు చూడండి, నిస్సాన్ అనేటువంటి నెల ఏప్రిల్ 2వ తారీఖు ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి ప్రారంభించుకుని నిస్సాన్ అనేటువంటిది 2వ తారీఖును చూసారు అక్కడ చివర. ఇక్కడ ఉన్నటువంటి 2వ తారీఖు, ఈ 2వ తారీఖు నుంచి మీరు లెక్క పెట్టుకుంటే నిస్సాన్ అనేటువంటిది మొదటి రోజు. అది అక్కడి నుంచి లెక్క పెట్టుకుని 10వ రోజు చూడండి, నిస్సాన్ అనేటువంటి ఏప్రిల్ నెల 10వ తారీఖు 9వ రోజు వస్తుంది. నిస్సాన్ నెలలో 11వ తారీఖు సోమవారం వచ్చిందండి. సోమవారం ఒక పస్కా బలి పశువుని తీసుకుని అక్కడి నుంచి సోమవారం, మంగళవారం, బుధవారం, లక్షవారం సాయంకాలం వరకు దాన్ని ఉంచుకోవాలి. అంటే లక్షవారం సాయంకాలం ప్రారంభమవుతుంది రోజు. ఈ లెక్క ప్రకారంగా పస్కా పండుగ ఎప్పుడు వచ్చింది అంటే 2వ తారీఖు సాయంకాలం ప్రారంభమైతే 14వ రోజు వరకు దీన్ని ఉంచుకోవాలి. అంటే 15వ తారీఖు వస్తుంది అన్నమాట. 15వ తారీఖు 14వ రోజు వచ్చింది నిస్సాన్ మాసంలో. అంటే ఏ రోజు వచ్చింది? అది శుక్రవారం వచ్చింది. శుక్రవారం ఏ సమయం ప్రారంభమవుతుంది? 19:16. అంటే శుక్రవారం సాయంకాలం 7:16 ప్రారంభమై శుక్రవారం 7:16 ప్రారంభమై శనివారం 20:18 అంటే శనివారం 8:18 వరకు, అంటే ఇది సాయంత్రం. ఈ సాయంకాలం నుంచి
సాయంత్రం పస్కా పండుగ. అంటే ఇప్పుడు ఇక్కడ నిస్సాన్ నెల 14వ తారీఖు వచ్చింది, అంటే ఏప్రిల్ 15వ తారీఖు వచ్చింది శుక్రవారం సాయంకాలం నుంచి శనివారం సాయంత్రం 8:18 వరకు పస్కా పండుగ కొనసాగుతుందండి. అంటే ఇప్పుడు పస్కా పశువుని ఎప్పుడు వధించాలని చెప్పాడు? పస్కా పశువుని ఎప్పుడు వధించాలి? 14వ రోజు సాయంకాలపు కూటమందు. అంటే ఎప్పుడు వధించాలి? 15వ రోజు పగలు సాయంకాలం అవుతుంది అన్నమాట అండి. అంటే ఏ రోజు? శనివారం సాయంకాలం. 15వ తారీఖు 18వ తారీఖు తెల్లవారుజాము. ఏ రోజు వచ్చిందండి అది? సోమవారం. అంటే రేపు నువ్వు ఆచరిస్తే యేసుప్రభు వారు లేచారని ప్రచారం చేయాలనుకుంటే ఎప్పుడు చేయాలమ్మా చెల్లి? సోమవారం. మరి ఎప్పుడు చేస్తున్నారండి మన వాళ్ళు? ఆదివారం ఆల్రెడీ లేచిపోయాడని చెప్పేసి ప్రచారం ఎలా జరుగుతుంది? యూదుల క్యాలెండర్కి మన క్యాలెండర్కి తేడా ఏంటంటే, యూదుల క్యాలెండర్ని ఎందుకు మనం తీసుకోవాలి ఈ విషయాన్ని ఆలోచన చేయడానికి అంటే, మనం పస్కా పండుగ ఆచరించడానికి తీసుకోవడం లేదు, మనం అది అర్థం చేసుకోవడానికి మాత్రమే తీసుకుంటున్నాం. ఎందుకు తీసుకోవాలని అంటే, లెక్కలు ఒక నెల లేక రోజు ఎలా పరిగణించాలో దేవుడు యూదులకు క్షుణ్ణంగా చెప్పాడండి. యోధ జాతి జనాంగానికి క్షుణ్ణంగా చెప్పాడు. ఏనాడైతే మహోన్నతుడైన దేవుడు వారికి చెప్పాడో ఆనాటి నుండి వారు లెక్కలు కడుతున్నారు. ఆ లెక్క ప్రకారంగా ఈ రోజు ఈ లెక్క కూడా దేవుడు చెప్పినటువంటి లెక్కలోనిదే. కాబట్టి యేసుప్రభు లేచారంటే ఏ రోజు ఆచరించాలి మనం? ఏప్రిల్ నెల 18వ తారీఖు తెల్లవారుజాముని యేసుప్రభు లేచారని పండుగ చేసుకోవాలి. చేయాలనుకుంటే అప్పుడు సోమవారం ఎలా చేస్తాం అంటే, మీ కొడుకు పుట్టినరోజు ఏమో ఆదివారం వచ్చింది అనుకోండి, మళ్ళీ మరుసటి సంవత్సరం శనివారం వస్తే నువ్వు పండుగ చేసుకుంటావు. ఒక రోజుకి ప్రాధాన్యత లేదని ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని అందరూ. ఒక రోజుకి కానీ ఒక సమయానికి కానీ ప్రాధాన్యత లేదు పరిశుద్ధ గ్రంథంలో. ప్రతి గడియ మంచిదే, ప్రతి రోజు మంచిదే, ప్రతి నెల మంచిదే, ప్రతి నిమిషము మంచిదే. కాబట్టి ఈ రోజే గొప్ప రోజు అని అనుకోవటానికి వీల్లేదు. కనుక ఇది చేయాలనుకుంటే అది చేయాలి. కాబట్టి అది కూడా మనం ఆచరించేటువంటి విధానం తప్పు అన్న విషయం అర్థమైందంటారా? మన వారు ఆచరించే విధానం పొరపాటు అన్న విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. మరొకసారి చూడండి, నిస్సాన్ అనేటువంటిది మొదటి నెల దేవుని వాక్యంలో చెప్పాడు. 10వ రోజు మీరు బలిపశువును తీసుకోవాలి. 4 రోజులు దాన్ని మీ దగ్గరే ఉంచుకోవాలి. 15వ రోజు సాయంకాలం దాన్ని వధించాలి. అది దేవుడు చెప్పినటువంటి లెక్క. నిస్సాన్ అనేటువంటిది మొదటి నెల. చూడండి, అందులో నిస్సాన్ అనేటువంటిది మొదటి నెల. మీకు అది దాని తర్వాత ఈ 14వ రోజు అని అనుకుంటే ఏ రోజు వచ్చిందంటే 15వ రోజు 16వ రోజు వచ్చింది ఈ నెలలో. దాన్ని అలా కాదు, నేను పండుగ చేయాలనుకున్నాను అంటే కనుక ఏ రోజు చేయాలంటే ఈస్టర్ పండుగ 18వ తారీఖు సోమవారం నాడు చేయాలి. దీన్ని బట్టి మనం చేసేటువంటిదంతా కూడా బాగోస్ అనే విషయాన్ని గుర్తు చేసుకోవాలి. మరి ఎందుకు ఇలా చేస్తున్నారు తెలియదండి. ఎందుకు ఇలా చేస్తున్నారో తెలియదు. నేను చట్టం పెట్టి సరిపోతాను, ఓ చట్టం పెట్టి సరిపోతాను, రాజు పెట్టినంత మాత్రాన రాజు కన్నా దేవుడు గొప్పవాడండి. ఒక మనిషి కన్నా దేవుడు గొప్పవాడు. దేవుడు ఏం చెప్పాడో అది చేయడానికి ప్రయత్నం చేయాలి. అసలు పస్కా పండుగ ఇప్పుడు ఆచరించడానికి లేదు కదా. యేసుప్రభు వారే పస్కా పశువుగా మన కొరకు చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేచినప్పుడు ఆయన మరలా తిరిగి సజీవుడిగా వచ్చాడు. ఇక్కడైతే సజీవుడిగా ఉండదు. పస్కా పశువు చంపబడుతుంది, విడుదలేస్తుంది అంతే. కానీ యేసుప్రభు వారు మరలా తిరిగి లేచారు ఇక్కడ. కాబట్టి ఈ విషయాన్ని అందరూ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను.
కాబట్టి పస్కా బలి పశువు అనేటువంటి పదం మంచి విషయమే, కానీ ఆచరించడానికి దేవుడు మనకిచ్చినటువంటి చట్టం అయితే కాదు అన్న విషయాన్ని అందరూ గుర్తు చేసుకోవాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 1 నుంచి మనం చదువుకుందాము, 4వ వచనం వరకు. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను. మీరు దాన్ని అంగీకరించితిరి, దాని యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకుని నేడలా ఆ సువార్త వలనే మీరు రక్షణ పొందుదురు. నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించినని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున తిరిగి లేపబడెను. దేని ప్రకారం అంటే యేసు ప్రభువు యొక్క మరణం లేఖనాల ప్రకారం. ఎలాంటి పశువుగా అర్పించబడ్డారు ఆయన? పస్కా బలి పశువుగా. నువ్వు చనిపోవాలి, నీకోసం నేను చనిపోయాను అన్నట్టుగా. నేను ఒక స్టోరీని విన్నానండి. తండ్రికి 2 కుమారులు ఉన్నారు. అంటే యేసు ప్రభు వారి యొక్క మరణం ఎలాంటి మరణం, ఎంత అమూల్యమైన మరణమో చెప్తూ ఒక దైవజనులు చెప్పారు ఈ విషయాలు. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. ఆ 2 కుమారులకి పెద్దవాడు దగ్గర తీసుకుని తండ్రి చనిపోతూ, బాబు నేను చనిపోయేటువంటి సమయం దగ్గరికి వచ్చింది, తమ్ముడిని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి ఆ తండ్రి చనిపోయాడట. వాళ్ళిద్దరూ కవల పిల్లలే, కొంచెం ముందు పుట్టారు, ఒక ఆయన వెనక పుట్టాడంతే. చనిపోయిన తర్వాత ఈ అన్న చదువుకుంటూ చక్కగా లాయర్ అయ్యాడని, తమ్ముడేమో విలాసవంతంగా అనవసరంగా డబ్బులు ఖర్చు పెడుతూ త్రాగుడికి, లోక సంబంధమైన పనులకి అలవాటు పడి తన జీవితాన్ని నాశనం చేసుకున్నట్లుగా రోజు రోజుకి చివరికి హత్య చేసేటువంటి రీతిలో అతను తయారైనట్లుగా ఆ దైవజనులు చెప్పారు. చివరికి ఆ తమ్ముడు హత్యలు చేయడం ప్రారంభించాడు. 1 చేశాడు, 2 చేశాడు, 3 చేశాడు. ఒకనొక రోజు రానే వచ్చింది, పోలీసు వారు అతన్ని తరుముకుంటూ ఇంటికి వచ్చారట. ఇంటికి వచ్చినప్పుడు వారి అన్నయ్య ఇంట్లో ఉన్నాడు. ఇంట్లో ఉన్నప్పుడు ఆ తమ్ముడిని చూసి, ఏరా తమ్ముడు ఏమైంది అని అడిగితే, ఏమి లేదన్నా నేను హత్య చేశాను, ఇదిగో పోలీసులను తరుముకుంటూ వచ్చారనంటే. అప్పుడు అన్నాడంట, ఎంత పని చేశారా తమ్ముడు, ఎన్నిసార్లు చెప్పాను నీకు మార్పు చెందమని, ఎన్నిసార్లు చెప్పాను పాపాన్ని విడిచిపెట్టమని, ఎన్నిసార్లు చెప్పాను ఇలాంటి లోపభూయిష్టమైన పాపభూయిష్టమైన జీవితాన్ని విడిచిపెట్టమని, నువ్వు ఎన్నిసార్లు చెప్పినా వెళ్ళలేదు. అయినా సరే ఇదిగో నువ్వు బాత్రూమ్కి వెళ్ళి నీ బట్టలు మార్చుకో, నువ్వు లోపలికి వెళ్ళి భోజనం చేయి అని చెప్పి తన తమ్ముడిని లోపలికి పంపించి అన్న బయట ఉన్నాడు. పోలీసు వారు వచ్చి వారు అన్న ఏం చేశాడనంటే, తమ్ముడికేమో అన్న తన బట్టలు ఇచ్చి ధరించుకోమని చెప్పాడు. అన్నేమో తమ్ముడు బట్టలు వేసుకుని బయట నిలబడి పోలీసు రక్తంతో కలిసిన బట్టలు వేసుకుని పోలీసు వారు వచ్చినప్పుడు నేనే ఆ హత్య చేశానని చెప్పాడట. వెంటనే పోలీసు వారు ఆ అన్నని తీసుకుని వెళ్ళిపోయారు, జైలుకి తీసుకుని వెళ్ళిపోయారు. చివరికి వాదన జరిగి అతనికి ఉరిశిక్ష పడింది. ఉరిశిక్ష పడిన తర్వాత ఉరిశిక్షకు వెళ్లే ముందు నీకేమైనా కోరికలు ఉన్నాయనంటే, అప్పుడు నేను మా తమ్ముడితో ఒకసారి మాట్లాడాలి అని అన్నాడట. సరే పిలవండి అని అన్నప్పుడు వారి తమ్ముడిని పిలిచారు. పిలిచినప్పుడు ఆ తమ్ముడితో చెప్తున్నాడు, అన్నా నా కోసం నువ్వు చనిపోతున్నావా, నా కోసం నువ్వు చనిపోవద్దు, నేను చనిపోతాను అని అంటే, లేదు తమ్ముడు, ఎన్నిసార్లు చెప్పాను నీకు, నువ్వు వెళ్ళలేదు, నువ్వు మార్చుకోలేదు, చివరికి నీ కోసం నేను చనిపోవాల్సి వస్తుంది, నీ కోసం ఇప్పుడు నేను చనిపోతున్నాను, కానీ ఇక మీదట నీ పాత జీవితానికి వెళ్ళొద్దు, ఇక మీదట నీ లోపభూయిష్టమైన జీవితానికి వెళ్ళదు. ఒకవేళ వెళ్ళావనుకో, నేను అన్నగా నీకున్నాను కాబట్టి ఇప్పుడు నీ కొరకు నేను చచ్చిపోతున్నాను, మళ్ళా నువ్వు వెనక్కి వెళ్ళి నీ పాత జీవితంలో అడుగు పెట్టావంటే నీ కోసం చనిపోవడానికి ఇంకొక అన్న లేడు అని చెప్పారంట. కాబట్టి యేసు ప్రభు నీ కొరకు అలాగే చనిపోయాడు. నీవు పాపం చేస్తే ఆయన భుజస్కంధాల మీద వేసుకుని ఆయన చనిపోవాల్సి వచ్చింది.
నువ్వు మోసం చేస్తే నీకు బదులుగా ఆయన చనిపోవాల్సి వచ్చింది. ఒకసారి కొన్ని విషయాలు మనం చూద్దాం. చూడండి, యేసు ప్రభు వారు మన కొరకు చనిపోయిన విధానాన్ని మరొకసారి ఈరోజు మనం కొన్ని విషయాలు చూద్దాం. అంతా కాదు, కొన్ని నిమిషాలు చూపించాలని నేను ఆశపడుతున్నాను. ఇలాగా ప్రసంగం వాక్యం విందామంటే ఆ తర్వాత వీలు పడిచారు. కాబట్టి అలాగే ఎన్నిసార్లు చెప్పినా లోపడినటువంటి వానికి మరి చేయడానికి ఏమీ లేదు. తన అన్న చనిపోవాల్సి వచ్చింది. యేసు ప్రభు వారు కూడా మీకోసం నా కోసం అలాగే చనిపోయాడు. నువ్వు చేసిన అపరాధాల కొరకు ఆయన చనిపోవాల్సి వచ్చింది. నువ్వు చేసిన మోసాల కొరకు ఆయన చనిపోవాల్సి వచ్చింది. నేనేం చేశాను అంటే అన్ని చేసుకుంటూనే ఉన్నాం, ఏది మార్చుకోలేదండి. అందుకోసం యేసు ప్రభు వారు చనిపోవాల్సి వచ్చింది. లోకంలో ఆయన లేఖనాల ప్రకారం నీ కొరకు నా కొరకు మనందరి కొరకు చనిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. యెషయా గ్రంథంలో 53వ అధ్యాయము 5వ వచనంలో చెప్తాడు కదా. ఒకసారి ఆ వచనాలు చూడండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయము, యెషయా గ్రంథము 53వ అధ్యాయము. యేసు ప్రభు వారు మన కొరకు చేసిన త్యాగం 5వ వచనంలో అంటాడు, మన అతిక్రమమును బట్టి అతడు గాయపరచబడ్డాడు, మన దోషములను బట్టి నలుగుకొట్టబడ్డాడు, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచి ఉంది. 7వ వచనం చదువుదాం. అతడు దౌర్జన్యమునందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రెపిల్లయు వచ్చి కత్తిరించు వాని ఎదుట గొర్రెపిల్లయు మౌనంగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. మనం చేసిన దౌర్జన్యం, మనం చేసిన మోసం, మనం పెట్టుకున్న కలహాలు, మనం చేసినటువంటి పాపభూయిష్టమైనటువంటి జీవితం, శాపగ్రస్తమైన జీవితం ఆయన భుజస్కంధాల మీద వేసుకున్నాడండి. పస్కా బలి పశువుగా ఆ పస్కా బలి పశువు వధించబడేటప్పుడు ఆ ఇశ్రాయేలీయుల యొక్క పాపమంతటినే మోసుకు పెడతా ఉంది. పాప పరిహారార్థ బలిగా ఆ బలి పశువు అర్పించబడతా ఉంది. అలాగే యేసు ప్రభు వారు కూడా మన అపరాధముల కొరకు ఆయన చనిపోతూ ఉన్నటువంటి పరిస్థితి మనం ఎప్పుడు చెప్పుకుంటున్నాం. ఆయన శరీరం 1-40 కొరడా దెబ్బలు. మత్తయి సువార్తలో యేసు ప్రభు వారి యొక్క మరణాన్ని గురించి కొన్ని మాటలు రాయబడ్డాయి. ఒకసారి చూడండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 67వ వచనంలో అన్నాడు. చూడండి, 66వ వచనం, మీకేమి తోచుచున్నది అని అడిగాను. అందుకు వారు వీడు మరణములకు పాత్రుడు అని. అప్పుడు వారు ఆయన ముఖము మీద ఉమ్ము వేసి ఆయనను గుద్దిరి. కొందరు ఆయనను అరచేతులతో కొట్టి, క్రీస్తు నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచించు అన్నారు. ముఖం మీద ఉమ్ము వేశారు, అరచేతులతో గుద్దారు, ఆయనను గుద్దిరి, అరచేతులతో కొట్టి, క్రీస్తు నిన్ను ఎవరు కొట్టారో చెప్పు అంటున్నారు. తలపై ముండ్ల కిరీటం పెట్టి ఆ ముండ్ల కిరీటాన్ని ఆ తలపై నొక్కి ఆయన రక్తమంతా కాలుతూ ఉంటే ఎంత బాధాకరమైన విషయం అండి అది. ముండ్ల కిరీటం పెట్టబడిన వాడు శాపగ్రస్తుడు. ముండ్ల కిరీటం పెట్టబడిన వాడు శాపగ్రస్తుడు అంటే నీ శాపానంతటిని ఆయన మోసుకెళ్తున్నాడు అనమాట. నీ శాపమంతా ఆయన మోసుకెళ్తున్నాడు. నీ జీవితంలో ఉన్న ప్రతి శాపాన్ని ఆయన మోసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. దయచేసి డోర్ ఓపెన్ చేయండి, కొంచెం గాలి వస్తుంది. కాబట్టి నీ శాపమంతటినే మోసుకెళ్తున్నాడు ఆయన. నీ శాపకు ఇష్టమైనటువంటి జీవితాన్ని అంతటినీ మోసుకెళ్తున్నాడు. అంతేకాదు 1-40 కొరడా దెబ్బలు కొడితే ఆ 40 కొరడా దెబ్బలు ఒక్కొక్క దెబ్బకి ఆయన శరీరం అంతా దున్నబడినట్టుగా అయిపోయిందంటే. మొన్న సురేష్ బాబు చెప్తున్నాడండి, ఫ్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ సినిమా తీసేటప్పుడు అందులో యేసు ప్రభు వారిగా పనిచేసినటువంటి, యేసు ప్రభు వారిగా యాక్ట్ చేసినటువంటి ఆయన అనుకోకుండా ఒకసారి ఆ కొరడాలతో కొడుతూ ఉన్నప్పుడు
వెనకాల బ్లూ ఫిల్మ్ పెట్టి ఇలాంటి బ్లూ కలర్ కట్టెను పెట్టి కొడుతున్నారట. ఆ కట్టెను తెగిపోయి వెళ్ళి ఆయన శరీరాన్ని తగిలిందట. తగిలితే 38 కుట్లు పడ్డాయటండి ఒకే దెబ్బకి. ఒక్క దెబ్బకి 38 కుట్లు పడ్డాయటండి ఆయన వెనకాల వీపు మీద. ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు. ఎన్ని కుట్లు పడి ఉంటాయండి యేసు ప్రభు వారికి? ఆయన గాయాలు కట్టాలంటే ఎన్ని కుట్లు వేయాలండి? నీ శరీరంతో చేసిన పాపముల కొరకు. పెళ్లి కాకుండానే ఒక పురుషుడు మరొక స్త్రీని తాకడాన్ని బట్టి, పెళ్లి కాకుండానే ఒక స్త్రీ మరొక పురుషుని తాకడాన్ని బట్టి పాపం కాదా? శరీరంతో చేసిన నీ పాపముల కొరకు, నా పాపముల కొరకు ప్రభు చనిపోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఆ ఫ్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ లో నటించినటువంటి ఆయన ఆ డైరెక్టర్ గారిని అడిగారట, నిజంగా యేసు ప్రభు ఇంత శ్రమ పడ్డాడా అండి అని అడిగాడు. అవునండి, ఇంత శ్రమ పడ్డారు అని చెప్పినప్పుడు, అయితే నేను ఇప్పుడే రక్షణ పొందుతాను, నాకు బాప్తిస్మం ఇవ్వండి అని చెప్పి వెంటనే హాస్పిటల్ నుంచి వెళ్ళి బాప్తిస్మం పొందారట. మనం చేసిన పాపాల వల్ల ఆయన శరీరం గాయపరచబడింది. శరీరం అంతా గాయపరచబడింది. ఒక్క చోట కూడా వెలుతు లేకుండా గాయపరచబడింది. అవి చూపిందామని ఇవన్నీ మీకు ఏర్పాటు చేయడం జరిగింది. చివరికి కరెంటు పోవడం అనేటువంటి ఇబ్బంది. ఆయన చేతుల్లో మేకులు తెగొట్టు పడుతున్నాయి. ఆయన చేతుల్లో మేకులు తెగొట్టు పడుతున్నాయి. 26వ వచనం చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయం 26వ వచనంలో, అప్పుడప్పుడు వారు కోరినట్టు బరబ్బను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయని అప్పగించెను. దేనికండి? కొరడాలతో కొట్టించి ఏం చేయడానికి? సిలువ వేయడానికి అప్పగించాడట. ఒకడేమో అరచేతులతో కుదురుతున్నాడు, మరొకడేమో ముఖం మీద వేస్తున్నాడు, మరొకడేమో పిడిగుద్దులు కుదురుతున్నాడు. ఎవరేం చేసినా సరే గాని ఆయన ఎలాగో మౌనంగా ఉన్నాడండి? బతుకు సిద్ధమైన గొర్రె పిల్లవలే మౌనంగా ఉన్నాడు. చాలా మంది అనుకుంటారు ఆయన ఎవరో పట్టుకుని బంధించేశారంటే ఏం కాదు. యేసు ప్రభు వారు తనకు తాను అప్పగించబడ్డానికి లేఖనాల ప్రకారం వచ్చాడండి ఆయన లోకానికి. ఏదో అప్పటికప్పుడు మన కోసం మనం ప్లాన్ మార్చేసుకుంటాం. ఇలా కాకినాడ వెళ్దాం అనుకుంటాం, కాకినాడ వెళ్ళకుండా ఇలా పిఠాపురం నుంచి వెళ్తానికి ప్రయత్నం చేస్తాం మనం. కానీ దేవుడు అలాంటి ఆలోచన కాదండి. ఒక పక్కాగా ప్రణాళికాబద్ధంగా జగత్తు పునాది వేయబడుతుంటే ఏ ప్రణాళిక అయితే దేవుడు ఆలోచన చేశారో ఆ ఆలోచనను బట్టి తన కుమారుని లోకానికి పంపడానికి అంతా క్రమబద్ధీకరించి వాక్యానుసారంగా లేఖనాల ప్రకారంగా యేసు ప్రభువాన్ని పంపించాలనేటువంటిది చనిపోయింది. పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 24వ వచనంలో, మనము పాపం విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే మన శరీరం ముందు మన పాపములను మాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందుచున్నారు. పాపం విషయమై చనిపోయి నీతి విషయమై జీవించడానికి మన కోసం ఆయన చనిపోయాడటండి. కాబట్టి ఆయన తీసుకెళ్లారు, కొరడాలతో కొట్టారు. ఒకడు చేతులతో, ఒకడు ముఖం మీద వేస్తే, ఒకడు పిడిగుద్దులు కుదితే, మరొకడు అరచేతులతో కొడితే, మరొకడు కొరడాలతో కొట్టి ఆయన శరీరాన్ని అంతా కూడా 4 సార్లు వెళ్ళి దున్నితే ఇవన్నీ భరిస్తాను ఉన్నాడు క్రీస్తు ప్రభువారు. అంతేకాదు ఆయన భుజస్కంధాల మీద సిలువను పెట్టి మోయమని యెరూషలేము వీధుల్లో నడిపించుకుంటూ వెళ్ళిపోయారు. ఎంత శ్రమండి! యెరూషలేము వీధులు గుండా నడిపించుకుంటూ ఆయన తీసుకుని వెళ్ళి గెత్సెమనే ఆ వనానికి తీసుకుని వెళ్ళిన తర్వాత, గొల్గొతా ఆ కొండ దగ్గరికి యేసు ప్రభువారిని తీసుకుని వెళ్ళిన తర్వాత గొల్గొతా కొండ వద్ద యేసు ప్రభువారిని సిలువ వేయడం అనేది జరిగింది. మేకులు కొడుతూ ఉన్నారు చేతుల్లో. ఎందుకు మేకులు కొడుతున్నారంటే చేతులతో చేసిన ప్రతి పాపము వరకు యేసు ప్రభువారిని మేకులతో కొడుతూ ఉన్నారు. అసలు నువ్వు కొట్టించుకోవాలి, నువ్వు భరించాల శిక్ష. యేసు ప్రభువుకి సిలువలో, యేసు ప్రభువుకి చేతుల్లో మేకులు కొట్టబడుతున్నాయి. కారణం నువ్వు చేతులతో చేసిన ప్రతి పాపం కొరకు. యేసు ప్రభు వారికి కాళ్ళలో మేకులతో కొట్టబడుతున్నాయి. నువ్వు కాళ్ళతో చేసిన ప్రతి పాపం కొరకు మేకులతో కొట్టబడ్డాయి. ఆయన చేయడానికి ఏ కారణం లేదు. ఆయన నేరం ఏ నేరం చేయలేదండి. కేవలం మన కోసమే
చనిపోయి మనం నీతిమంతులుగా జీవించడానికి, నీతి విషయమే మనం జీవించడానికి క్రీస్తు ప్రభు మన కొరకు చనిపోయాడు. ఆయన పొందిన గాయముల చేత మనం స్వస్థత పొందుతున్నాము. కొట్టినా మాట్లాడలేదు, ఉమ్మి వేసినా మాట్లాడలేదు, గుద్దినా మాట్లాడలేదు, గాయాలలో చేతుల్లో మేకులు తెగొట్టినా మాట్లాడలేదు, కరడాలతో కొట్టినా మాట్లాడలేదు, శాపగ్రస్తులు తలపై ముండ్ల కిరీటం పెట్టినా మాట్లాడలేదు, ఆయన కాళ్ళలో మేకులు తెగొట్టినా ఆయన మాట్లాడలేదు. ఎందుకో తెలుసా? బొచ్చు కత్తిరించు వాని యొద్దకు గొర్రె పిల్ల ఎలాగైతే వస్తుందో అలాగే ఆయన వచ్చి మౌనంగా ఉన్నాడండి. మౌనంగా ఉన్నాడు, ఏమాత్రం నోరు తెరవలేదు. మరొకసారి యెషయా గ్రంథంలో మాట చదువుకుని మనం ప్రార్థన చేసుకున్నాం. 53వ అధ్యాయం యెషయా గ్రంథంలో అంటున్నాడు చూడండి. 53వ అధ్యాయంలో 5వ వచనంలో అంటున్నాడు, మన అతిక్రమలను బట్టి అతడు గాయపరచబడ్డాడు, మన దోషం బట్టి నలుగుపరచబడ్డాడు, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడింది. మన శిక్ష ఆయన మీద పడిందండి. మనం భరించాల శిక్ష అంతా ఆయనే భరించాడు. మనం పొందాలి ఆ గాయాలు, కానీ ఆయనే ఆ గాయాలు పడ్డాడు. యేసు ప్రభువు లాంటి ఆ శిక్షను భరించే వ్యక్తి మరొకడు లేడండి. మరలా మన జీవితాన్ని, పాత జీవితాన్ని బ్రతుకుతానంటే మరలా యేసు ప్రభు నీ కొరకు చనిపోవడానికి అవకాశం లేదు. ఒకసారి నీ కొరకు ఆయన తన రక్తాన్ని చెల్లించాడు. ఇంకా ఎవరైనా ఈ లోపాన్ని, నీ పాపాన్ని, నీ శాపగ్రస్తమైన జీవితాన్ని ఒప్పుకోకుండా ఇంకా ఉంటున్నట్లయితే దయచేసి ఆలోచన చేసి ప్రభువుకి నిన్ను అప్పగించుకో. ప్రభువుకి నిన్ను అప్పగించుకుని రక్షణ పొందడానికి సిద్ధపడు. లేఖనముల ప్రకారం క్రీస్తు ఈ లోకానికి రావడం, లేఖనముల ప్రకారం క్రీస్తు మన కొరకు శిక్షించబడడం, లేఖనముల ప్రకారం మన కొరకు ఆయన చనిపోవడం, లేఖనాల ప్రకారం ఆయన మళ్ళా తిరిగి లేవడం ఇది దేవుని సంకల్పం అని మరొకసారి జ్ఞాపకం చేస్తాం. ఆయన కనుక చనిపోకపోతే ఈరోజు నీకు నాకు రక్షణ లేదండి. నీకు నాకు రక్షణ లేదు. మరలా ఈరోజు నేను రక్షణ పొందడానికి తలగొట్టించుకుంటానంటే అవసరం లేదు. నేను రక్షణ పొందడానికి కోడి రక్తం కావాలంటే అవసరం లేదు. నేను రక్షణ పొందడానికి గొర్రె రక్తం కావాలంటే అవసరం లేదు. నేను రక్షణ పొందడానికి ఇంకా ఏ పశువు రక్తం కావాలంటే ఏది అవసరం లేదు. కేవలం క్రీస్తు ప్రభు రక్తం దగ్గరికి, క్రీస్తు ప్రభు దగ్గరికి నువ్వు వచ్చి ప్రభు ఆయన పాత్రను ఒప్పుకుంటే చాలు, ప్రభు నేను విమోచించగలుగుతాడు. కాబట్టి ఇంకెవరైనా రక్షణ పొందకుండా ఉండినట్లయితే దయచేసి ఆలోచన చేయండి. క్రీస్తు ప్రభుని మీ సొంత రక్షకునికి అంగీకరించండి. నీ కొరకు ఆయన, నా కొరకు, మన కొరకు ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమైన ప్రభు. క్రీస్తు ప్రభుని మీ సొంత రక్షకుని అంగీకరించండి. ఆయన మన కొరకు చనిపోయాడు. అంటే వాస్తవాన్ని ఇప్పుడు ఆలోచన చేయాల్సి వస్తే ఈ గుడ్ ఫ్రైడే అనేటువంటి ఏంటన్నమాట చెప్పండి. గుడ్ ఫ్రైడే అనేటువంటిది ఒక బోటకం, ఈస్టర్ అనేటువంటిది ఒక బోటకం, మట్లాదివారం ఒక బోటకం. ఇవన్నీ వ్యాపార సంబంధమైనటువంటి లావాదేవీలు. ప్రభుని ప్రభువుకి ఆరాధించండి, ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి సిద్ధపడండి. మనుషులు కల్పించిన పద్ధతులు ఏంటనే క్రిస్మస్ కూడా పోవట్లేదు. అదే అడుగుతున్నాను. క్రిస్మస్ ఆల్సో దాని గురించి మరొకసారి చెప్పుకోవచ్చు. కాబట్టి ఇవన్నీ మనుషులు కల్పించిన పద్ధతులు, మనుషులు కల్పించిన పద్ధతులు, దేవుడు కల్పించిన పద్ధతులు ఏం కాదు. ప్రభుని ప్రభుగా ఆరాధించినాం, ప్రభుని ప్రభుగా కనిపించాం. ఎవరైనా రక్షణ పొందకుండా ఉన్నట్లయితే దయచేసి ప్రభు చూడాలని ప్రాంతం మనం చేస్తాం. మాటలు కలుస్తున్నాం, దేవుడి మాటలు మనం వాక్యం వచ్చిన ప్రార్థన పరిశుద్ధురాలు